బోనాల పండుగ హైదరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపు ఎలా? సో హైదరాబాద్లో మనం చూసుకున్నట్లే ట్రాఫిక్ మళ్లింపు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. హైదరాబాద్ నగరంలో ఆగస్టు 9, 10 తేదీల్లో బోనాల పండుగను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఉత్సవాల వేళ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి కూడా మనకైతే చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈ క్రింది ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందస్తుగా ప్రణాళిక వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణాలు అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. 9010203626ని సంప్రదించవచ్చు అన్నారు. తమ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా తాజా అప్డేట్స్ తెలుసుకుని పోలీసులు అయితే సహకరించాలన్నారు పోలీసులకి. అయితే మనం చూసుకుంటే పాత బస్తీ సింహవాహిని శ్రీ మహంకాళి లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఊరేగింపు నేపథ్యంలో ఆగస్టు 9 ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు కూడా ఆగస్టు 10 ఉదయం 9 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయన్నమాట. ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు ఇచ్చారు. మన ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తం ఇవన్నీ కూడా ట్రాఫిక్ మళ్లించే పాయింట్లు అనమాట. ఈ పాయింట్లు అయితే మీరు చూసుకోవచ్చు. ఫలక్నామా వైపు నుంచి అలియాబాద్ వచ్చే వాహనాలను అయితే అనుమతించారనమాట. సో అలా మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి అలియాబాద్ వైపు వచ్చే వాహనాలు ఇంజిన్ బౌలి వద్ద జహ్నుమా గోశాల థర్డ్ బండ్ లేదా లెక్కల్లో అయితే ఉన్నారు. నాగుల్ చింత అదేవిధంగా గాలిపుర ఇక్కడ మీరు చూడొచ్చు పాయింట్లు అనేవి. ఈ పాయింట్కి సంబంధించి మీరు అయితే మొత్తం చూసుకోండి. ఇలా చెప్పిన ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా మనకి ఆ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీరైతే చూసుకోవచ్చు మొత్తం అనేది. సో ఈ విధంగా మనకి ఈ 2 రోజులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి. ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాగే ప్రతి అప్డేట్ కూడా మీకు చెప్తూ ఉంటాను.